మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. లక్ష్మీపార్వతి నా భార్య, నాతో పాటు రాజకీయాల్లో కూడా పాల్గొంటుందన్నట్టుగా మాట్లాడాడు. దాంతో వీళ్ళు ఇంకా లాభం లేదురా, ఇంకా అప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. ఓకే, పార్టీ నుంచి. ఆ స్థితిలో అప్పుడు 163 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఈ గ్రూపులో, చంద్రబాబు గ్రూప్లో. వాళ్ళందరూ సమావేశమై మీరు ఒప్పుకుంటారా, ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిని తొలగించేసి మీరు పార్టీ అధ్యక్షుడయ్యి సీఎం అవుతారా, లేకపోతే మేము అశోక్ గజపతిరాజుని ఎన్నుకుంటాం అని ఒత్తిడి పెట్టారు. అదే ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారంటే వెన్నుపోటు రాజకీయం అంటారు. ఈ ప్రత్యర్థులు మాట్లాడే పిచ్చి మాటలండి అవన్నీ. వాళ్ళ పార్టీలో నాయకుడిని మార్చుకున్నారండి, అందులో వెన్నుపోటు ఏందండి నాకు అర్థం కాదు. అది అంటే ఎన్టీ రామారావు గారి వల్ల పార్టీ వచ్చింది, ఆయన పక్కన పెట్టేశారు కావచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు వల్ల పార్టీ వచ్చింది, పార్టీ వచ్చిన తర్వాత పార్టీ అందరిది. అది పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, అందరిది ఉంది. పైగా ఆ జరిగిన పొరపాటు గ్రహపాటు వాళ్ళ గురించి చెప్పారు పాపం. పోయి చెప్తే ఆయన వినలేదు. మరి పార్టీ భ్రష్ పడిపోతుంది, రాజకీయాల్లోకి వచ్చేసి మరి ఆమె సీఎంగా చూస్తారా వీళ్ళు? చూడలేరు కదా. అవునండి. అందువల్ల పార్టీని కాపాడుకున్నారు. ఆ రోజున పార్టీని కాపాడుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. అది అంటే మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఎన్డీ తివారీ కేసు విన్నారండి? ఇప్పుడు ఎన్డీ తివారీ మన గవర్నర్గా ఉండేవారు. అప్పుడు ఏంటంటే ఎవరిని విజిట్ వచ్చేప్పుడు మీరు అడుగుతారు మీకు ఏ పర్పస్ మీద వస్తున్నారు ఏంటని. ఆయన గురించి కొంతమంది అమ్మాయిలు వచ్చారని, ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయని ఆంధ్రజ్యోతి పేపర్లో మర్నాడు ప్రకటిస్తామని చెప్పి రేపు రాబోతుందని చెప్పి ఫోటో వేశారండి. అంటే మీలాంటి వాళ్ళు ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఏమంటే గవర్నర్ గారు అంటే అంతకుముందు 2-3 సార్లు వెళ్ళే ఉంటారు. మూడోసారికి నేను అనుకోవటం ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమన్నా స్టింగ్ ఆపరేషన్ చేసి సీక్రెట్ కెమెరాలు పంపించి ఉంటారండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఏం చేశారు, లోపల ఏం చేశారు నా దగ్గర ఉందని. అంటే మీలాంటి ఆఫీసర్లు ఉన్నప్పుడు సార్ ఇది వద్దండి, ఇది ఒక రాజభవన్ అండి, ఇది ఈ అమ్మాయిని అలా ఎందుకు వెళ్తున్నారు లోపలికి తెలిసిపోతుంది. ఎవరు వెళ్ళినా సరే ఏ పని మీద వెళ్తున్నారు ఏంటని తెలిసిపోతుంది. మీరు ఒక మూట పట్టుకెళ్తున్నారు అనుకోండి, ఏంటని అడుగుతారు. 4 అమ్మాయిలు అలా వెళ్తుంటే లోపలికి మీకు అర్థమైపోతుంది. అంటే చెప్పుండ్రంటారా ఆఫీసరు, సెక్యూరిటీ ఆఫీసరు? చెప్పుంటాం అంటే సెక్యూరిటీ ఆఫీసరు వాడికి తెలియాలి ముందు వచ్చిన మనిషి ఎవరు. అవును, 4 అమ్మాయిలు వెళ్ళి లోపలికి వెళ్తుంటే అమ్మాయిలంత మాత్రం పనికినాలో ఏముందండి, కొద్దిగా అర్థమైపోద్ది కదా సార్. కొద్దిగా ఏమర్థమైపోతుంది, మనిషిని చూడగానే ఏమర్థం అవుద్ది. లోపలికి వెళ్ళి 1 గంట సేపు ఉండటమో లేకపోతే ఎక్కువసేపు ఉన్నా అంటే అర్థం అవుతుంది. తనకు ఎన్డీ తివారికి చాలా బ్యాడ్ క్యారెక్టర్. అక్కడ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా బ్యాడ్ క్యారెక్టర్. ఆవిడెవరో సమాజ్వాదీ పార్టీ లేడీ ఒక ఆవిడ చూడండి, అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు, ఆవిడ కొడుకు కూడా వీడి వల్లనే పుట్టారని చెప్పి అప్పుడు గొడవ అయిపోయి అతని కోర్టుకి గెట్టిపోయి ఆ స్థితిలోకి వచ్చున్నారు. జనరల్గా ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్కును మెయిన్ విఐపికి గవర్నర్ కానివ్వండి సీఎం కానీ ఎవరిని వాళ్ళిద్దరికి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఈయన మాట ఎంతవరకు ఆయన వింటాడు, చెప్పగలుగుతాడా, ఇతను ఆ ధైర్యం ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది వచ్చిన వాళ్ళది. అది అంటే లేకపోతే చెప్పుంటారు, లేకపోతే మీరు ఇలాగ చేస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఉండుంటారు. చెప్పుండొచ్చు, ఆయన మీరేంది నాకు చెప్పేది అని ఆయన ఉండొచ్చు, ఆయన చెప్పలేము అది. అయితే ఎన్టీ రామారావు గారికి మీరే సెక్యూరిటీ ఆఫీసర్గా రావడానికి గల కారణం ఏంటి? ఎందువల్ల మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఇది. అంతకుముందు ఎన్టీఆర్ గారితో నాకేం పరిచయం లేదు, ఒక జిల్లా కాదు ఒక ఊరు కాదు, ఆయన నేను కూడా చూడలేదు అంతకుముందు సినిమాల్లో తప్ప. నేను తిరుపతిలో పనిచేసేటప్పుడు ఈయన ఇక్కడ హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ మహానాడు తిరుపతిలో పెట్టాడు. తిరుపతికి చంద్రగిరి అంటున్నా తిరుచానూరుకి మధ్యలో అప్పుడు ఓపెన్ ప్లేస్ చాలా ఉండేది, ఇంత ఇళ్ళు గిళ్ళు అన్నీ రాలేదు. అక్కడ మీటింగ్ పెట్టాడు. నాదన్ భాస్కరరావు ఆయన చైతన్య రథం మీద కూర్చొని తిరుపతి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరారు. అప్పుడు లక్షల మంది జనం అండి, అసలు అప్పుడు ఫస్ట్ టైం కదా. ఏం చేయాలా బందోబస్తు, మనం పోలీసులు లేరు అక్కడ. ముందే 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, తిరుపతి, రేణుగుంట, అలిపిరి, అవి నాన్ని.
అంతా 100 మంది పోలీసు వాళ్ళు ఉండరు. ఏమవుతారు రాజన్ బాబు అని అప్పుడు మా ఎస్పీ, ఆయన పేరు ఎందుకు అనుకోండి, ఆయన అడిగి సార్ ఆర్మడ్ ఫోర్స్ కావాలి, లక్షల మంది జనం వచ్చేటట్టున్నారు అంటే, దే ఏంటయ్యా నీ ఫోర్స్ తోటి నువ్వు మేనేజ్ చేసుకో, ఏం చేసుకుంటా నాకు అనవసరం. ఆఫ్టర్ ఆల్ ఆయన ఏంటి సినిమా యాక్టరు, నేను అపోజిషన్ డైరెక్టర్ కూడా కాదు కదా, ఎందుకు బందోబస్తు ఇవ్వాలని. నేను మన లెక్చరర్గా పనిచేసిన బ్యాక్గ్రౌండ్ కాబట్టి మంది నేను ప్రతిదీ తేలిగ్గా తీసుకోనండి, నా మనస్తత్వం అది. ఏంటంటే మీరు మాట్లాడేది ఆయన కోసం కాదండి బందోబస్తు పెట్టేది, జనం కోసం అండి. కొత్త సినిమా రిలీజ్ అయితే ఎందుకు పెడతామండి బందోబస్తు? జనం తొక్కిసలాట లేకుండా, స్టాంపీడ్ కాకుండా, దొంగతనాలు జరగకుండా పెడతామండి. లక్షల మంది జనం వస్తాయేమో కూడా నాకు పోలీసు కావాలంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆయన ఇదేంటావు అదంటావు. సినిమా యాక్టరా, అపోజిషన్ లీడరా, ముఖ్యమంత్రి అనవసరం. జనం లక్షల మంది వస్తున్నారు, వాళ్ళ సేఫ్టీ మనం చూడాలంటే నీ ఇష్టమే ఏమైనా చేసుకోవాలని మాట్లాడాను. సరే ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలో రోప్ బ్యారికేడింగ్ అనేది స్టార్ట్ చేసింది నేను. తాళ్ళు పట్టుకుని ఉంటారు, అదే ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను, అంతకుముందు లేదు అది. ఒక 5-6 నైలాన్ తాళ్ళు కొనుక్కొచ్చేసేసి ఈ వ్యాన్ పోతా ఉంటే అటుపక్క 2 కానిస్టేబుల్ తాడు పట్టుకొని, ఇటుపక్క ముందు వెనక అది వాళ్ళ ముందు నేను నడుచుకుంటా, అది టీచర్ కెపాసిటీ చేసేసి కెపాసిటీ. అప్పుడేంది 33-32 ఏళ్ళు ఉన్న వయసులో ఆ జనాన్ని నెట్టుకుంటూ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నుంచి తిరుపతి అవుట్స్కట్స్కి వచ్చేటప్పటికి నేను అలసిపోయా పూర్తిగా. సన్నటి వర్షం పడతా ఉంది. అప్పుడు మీటింగ్ దగ్గర పోయిన తర్వాత బివి మోహన్ రెడ్డి, ఆయన కర్నూలు, ఆయన కూడా ఉన్నాడు కదా, సార్ నాకు బాగా తెలుసు సార్ నరసయ్య గారు ఇక్కడ డిఎస్పీ గారు, నేను పిలుస్తాను సార్, థ్యాంక్స్ చెప్పండి సార్ అంటే, పిలువు అన్నాడు ఆయన. నాకు మనిషిని పంపించి చెప్పాడు, నా డ్యూటీ నేను చేశానయ్యా, స్టేజ్ మీదకి నేను వచ్చేది ఏంది, నేను రాను, నాకేం థ్యాంక్స్ అక్కర్లేదు అని చెప్పి దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇది అయిన తర్వాత 83 ఎలక్షన్లో ఆయన తిరుపతి నుంచి, గుడివాడ నుంచి పోటీ చేశాడు ఎన్టీఆర్. 1983 జనవరి 3వ తారీఖు, జనవరి 5 ఎలక్షన్, జనవరి 3వ తారీఖు ముందు ఆపేస్తారు, 2 రోజుల ముందు సాయంత్రం 3 గంటలకి ఆపేస్తాను. ఆ రోజు ఆయన తన ఎన్నికల ప్రచారానికి యాజ్ ఏ క్యాండిడేట్గా ఆయన తిరుపతి వచ్చాడు. కాంగ్రెస్ క్యాండిడేట్ తరఫున ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆవిడ వచ్చారు. సరే పొద్దున 8:30 కల్లా 9 ఈయన ఫ్లైట్కి వచ్చేసాడు. ఈయన 10 గంటల నుంచి ఒక సిటీలో ప్రోగ్రామ్ తిరుపతిలో. ఆ టైంలో మా ఇన్స్పెక్టర్ని పంపించి ఎయిర్పోర్ట్కి, సార్ మీరు ముందు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తిరిగి టౌన్లోకి రండి, ఈ లోపల ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అయిపోద్ది, మాకు టెన్షన్ లేకుండా ఉంటుందంటే ఆయన రెడీలీ అగ్రీడ్. ఓకే, పక్క ఓడగా వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళిన జనాలు వస్తారండి, అందువలన ఎక్కడికైనా వెళ్ళగలను, ప్లాన్ మార్చుకోగలరు ఆయన. ఊళ్ళకి పోయినాడు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొంచెం కుచ్చిత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాము లేట్ చేశారు, కావాలని లేట్ చేశారు. అది ఇంటర్వ్యూవర్ ఉన్నాడు కాబట్టి యూనివర్సిటీలో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ఓపెన్ టాప్ జీబులో ఊరేగింపుగా వస్తుంది. వాస్తవానికి అది ప్రోగ్రాంలో లేదు. సరే కొంత దూరం వచ్చిన తర్వాత మీకు తిరుపతి ఐడియా ఉందిగా, భీమాస్ హోటల్ ఉందా, ఆ భీమాస్ హోటల్ రోడ్డు కామన్ పాయింట్ అనమాట. అటు నుంచి ఆవిడ వస్తుంది, ఇటు నుంచి ఈయన వస్తాడు. అక్కడ రైల్వే గేట్ ఉంది. ఇద్దరు ఎదురుపడ్డారు అనుకోండి, ఇప్పుడు పెద్ద ప్రమాదం కదా. అప్పుడు ఆయన అక్కడ వచ్చి వెయిట్ చేస్తా ఉంటే నేను పోయి ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడటం, సార్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ ది వే, మీ ఇద్దరికి కామన్ రోడ్డు ఉంది, ఆ కామన్ రోడ్డు దాటేంత వరకు మీరు కైండ్లీ వెయిట్ హియర్. ఎంత మ్యాగ్నానిమస్ అండి మనిషి. ఓకే యంగ్ మ్యాన్, నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్ హియర్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్, వీ మస్ట్ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఈ రోజులు ఎవడు నన్ను అడగమనండి ఆ మాటలు, వాతో నాకెందుకే, ముందు నేను పోవాలంటాడు. అవునండి, అంత గొప్ప మనిషి అండి ఆయన. వెయిట్ చేశాడు. ఈ కామన్ రోడ్డు దాటిన తర్వాత ఎలవ చేసాం. ఈయన మీటింగ్ ఏమో మున్సిపల్ ఆఫీస్కు బ్యాక్ సైడ్ పెట్టాము. ఓకే అండి. ఇందిరాగాంధీ గారి మీటింగ్ ఏమో అలిపిరి కొండ కింద ఒక హై స్కూల్ ఉంది, హై స్కూల్ గ్రౌండ్లో పెట్టాము. ఈయన ఎన్టీఆర్ ఊళ్ళోకి వచ్చాడు, అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ మినిస్టరు. ఓకే,
ఇందిరాగాంధీ మీటింగ్ రఫ్ ఏదో ఉందండి. ఇందిరాగాంధీ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తుండే ఆయన. ఒక 10-12 వేల మంది జనం ఉన్నారు ఆయన మీటింగ్లో. ఎప్పుడైతే ఎన్టీఆర్ ఊళ్ళోకి వచ్చాడని చెప్పి తెలిసిందో ఆడవాళ్ళు మగవాళ్ళు కాంపౌండ్ వాళ్ళు దూకి గందరగోళంగా పరిగెత్తడం మొదలు పెట్టారు ఈ ఎన్టీఆర్ చూద్దామని ఈ మీటింగ్ రావడానికి. అట్లా జరిగిపోయింది. అది 85లో ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి. ఈయన 9వ తారీఖు ఏదో ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన తర్వాత ఏదో ప్రోగ్రాంలో తిరుపతికి వచ్చాడు ఆయన అఫీషియల్గా సీఎంగా. నగరి దగ్గర ఫాదర్ కుప్పం అనే విలేజ్ ఉంది. అప్పుడు ఏదో ఎస్సీలకున్న వీళ్ళకి ఏదో గొడవలు అయినాయి. ఓకే. ఆ నైట్ ఈయన మెడ్రాస్ పోవాలి. అప్పుడు మా డిఐజీ ఎస్పీలు ఏం చేశారంటే నైట్ కదా సరే సెక్యూరిటీ ఉన్నా కూడా నువ్వు పర్సనల్గా ఫాలో అవ్వమన్నారు. నేను ఆయన బండిలోనే కూర్చొని మెడ్రాస్ ఫస్ట్ టైం ఆయనతోటి వెళ్ళాను. ఆయన ఇంట్లో డ్రాప్ చేసి వచ్చేస్తాను సార్ అని చెప్పి ఏం మాట్లాడలే. కార్లో ఏదో సినిమా వ్యవహారాలు అని మాట్లాడు. మంచింత లడ్డు ఒకటి ఉంది, తినవయా అని ఇచ్చాడు. నేను ఎక్కడ తింటాను సార్ ఇంత లడ్డు అని చెప్పి కొద్దిగా ప్రసాదంగా తీసుకుని ఆయన శుభ్రంగా తిన్నాడండి. అంత పెద్ద కళ్యాణం లడ్డు. ఏదైనా బాగా తింటాడు ఆయన. అది ఒకటి మాత్రం గొప్పతనం ఆయనకు. అరిగించుకుంటాడు. ఓకే. ఎందుకంటే తెల్లవారుజాము 3 గంటలకు లేచి విపరీతమైన ఎక్సర్సైజులు వ్యాయామం చేస్తాడు కదా, బాగా అరిగించుకుంటాడు. సరే ఆయన వదిలేసి వచ్చాము. 1 year అయిపోయింది సీఎం అయ్యి. మళ్ళా 86 జనవరి 9 లాల్ బహదూర్ స్టేడియం. ఓకే అండి. 1 year యానివర్సరీ జరుగుతూ ఉంటే ముందు వరుసలో వీళ్ళందరూ మినిస్టర్లు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. మల్లెల బాబ్జీ అని చెప్పి ఒకడు గుంటూరు వాడు ఫ్యానే, ఈయనకు ఫ్యానే. మరి ఎందుకు తెచ్చాడో ఏంటో బాగా